హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలిలు. రోండాబన్ శక్తి 12వ భాగం భావనల ఆవృత్తి. భావనలేకొస్తే అనుభవంలోకి వచ్చినట్లే. ఈ విశ్వంలోని ప్రతి విషయానికి ఆకర్షించే గుణముంది. దానికి ఒక ఆవృత్తి లేదా తరచుదనం ఉంది, అంటే ఫ్రీక్వెన్సీ. మీ ఆలోచనలకు భావాలకు కూడా అయస్కాంత సంబంధిత ఆవృత్తాలుంటాయి. మీలో మంచి భావాలు కలుగుతున్నాయంటే మీరు ప్రేమ సంబంధమైన సానుకూల ఫ్రీక్వెన్సీలో ఉన్నారన్నమాట. అట్లాగే చెడు లేదా ప్రతికూల భావాలు కలుగుతుంటే మీరు ప్రతికూల ఫ్రీక్వెన్సీలో ఉన్నారన్నమాట. మీరు మంచి భావాలతో ఉన్నా చెడు భావాలతో ఉన్న అది మీ ఫ్రీక్వెన్సీని నిర్ణయించి మీకు ఆ తరహా వ్యక్తులను, పరిస్థితులను, సందర్భాలను కలగజేస్తుంది. మీరు కుతూహలంతో, ఉత్సాహంతో ఉంటే అటువంటి ఉత్సాహవంతులనే ఆకర్షిస్తారు. మీరు భయంతో ఉంటే మీరు అటువంటి వాటిని ఆకర్షిస్తారు. మీరు ఏ ఫ్రీక్వెన్సీలో ఉన్నారో ఆ మీ భావనలే తెలియజేస్తాయి. అందుచేత మీ భావాలను మార్చుకోవడం ద్వారా మీ ఫ్రీక్వెన్సీని ఎప్పుడైనా మీరు మార్చుకోవచ్చు. అప్పుడు మీ చుట్టూ ఉన్న ప్రపంచం కూడా మారుతుంది. మీ జీవితంలోని ఏ సందర్భమైనా తీసుకోండి, ఆ సందర్భంలో ఇంకేమైనా జరిగి ఉండడానికి ఆస్కారం ఉండదు. ఎందుకంటే ఆ సందర్భంలో మీ భావాలను బట్టి పరిణామాలుంటాయి. మీ జీవితంలోని ఏ సందర్భమైనా తీసుకోండి, ఏ సందర్భంలో అయినా సరే మీ భావాలను బట్టే పరిణామాలు ఉంటాయి. మీరు మంచి భావనల ఫ్రీక్వెన్సీలో ఉంటే సంబంధాలన్నీ ఆనందమయంగా, ఉత్సాహభరితంగా, సంతృప్తికరంగా ఉంటాయి. అట్లాగే మీరు ప్రతికూల భావాల ఫ్రీక్వెన్సీలో ఉంటే మీ సంబంధాలు చికాకు పరిచేవిగా, విచారభరితంగా, నిరాశామయంగా ఉంటాయి. మీ మానవ సంబంధాల విషయంలో మీరు ఎలాంటి భావాలు కలిగి ఉంటారో అటువంటి స్పందనే లభిస్తుంది. మీరు ఎక్కువ కాలం ఆనందంగా ఉంటే మీరు ప్రేమను ప్రసరిస్తున్నారన్నమాట. దాని ఫలితంగా తిరిగి మీరు ప్రేమను పొందుతారు. భావనలో మార్పే భవితవ్యంలో మార్పు. మీలో కలిగే ఈ భావనల తరచుదనాన్ని ఒకసారి జాబితా వేయండి. మీకు వివిధమైన ఫ్రీక్వెన్సీలు కనపడతాయి. ప్రతిసారి దాని ఫలితం ఏమిటో నిర్ణయించుకోండి. మీకు డబ్బు విషయంలో ఆనందం, ఆశావహం, దిగులు, భయం, నిరాశ మొదలైన భావనలన్నీ కలిగి ఉండొచ్చు. మీ ఆరోగ్యం గురించి ఆనంద పారవస్యంతో ఉండొచ్చు, లేదా నిరాశతో ఉండొచ్చు, ఆందోళనకరంగా ఉండొచ్చు. ఆయా భావనల తరచుదనాన్ని బట్టి మీకు వచ్చే ఫలితాలు ఉంటాయి. మీకు యాత్ర చేయాలని ఉంటుంది, కానీ అందుకు సరిపడే డబ్బు లేదని ఆశాభంగం చెందుతారు. అంటే మీరు ఆశాభంగం అనే ఆవృత్తిలో ఉన్నారన్నమాట. అప్పుడు మీకు నిరాశపరిచే పరిస్థితులే ఎదురవుతాయి. మీ భావనలో మార్పు వచ్చే వరకు మీకు ప్రయాణం కుదరదు. ప్రేమ శక్తి మిమ్మల్ని యాత్రకు పంపడానికి సర్వశక్తులను కూడగడుతుంది. కానీ దాన్ని అందుకోవాలంటే మీరు ఆ భావనల ఫ్రీక్వెన్సీలో ఉండాలి. సీదాగా చెప్పాలంటే మీలో తరచూ ఆశావహమైన భావనలు కలుగుతూ ఉండాలి. ఒక సందర్భాన్ని గురించిన మీ భావనలలో మార్పు కలిగినప్పుడు మీరు వేరే ఫ్రీక్వెన్సీలోకి వెడుతున్నారన్నమాట. అప్పుడు మారిన ఫ్రీక్వెన్సీని బట్టి పరిస్థితులు కూడా మారతాయి. అంచేత మీ జీవితంలో ఏదైనా ప్రతికూల పరిస్థితి ఏర్పడి ఉంటే మీరు తప్పకుండా దానిని మార్చుకోవచ్చు. ఇప్పటికీ మించిపోలేదు. ఎందుకంటే మీరు ఎప్పుడైనా మీ ఆలోచన పద్ధతిని, మీ భావనలను మార్చుకునే వీలుంది. మీరు ఏ పరిస్థితినైనా మీకు అనుకూలంగా మార్చుకోవచ్చు. చేయవలసిందంతా మీ భావాలను మార్చుకోవడమే. ఈ విశ్వంలోని రహస్యాలను తెలుసుకోవాలంటే ఈ మూడు విషయాల పరంగా ఆలోచించండి: శక్తి, ఫ్రీక్వెన్సీ, ప్రకంపన. థ్యాంక్ యూ.